నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతి అనంతర పరిణామాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. దాని మీద ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. ఘనంగా వారికి నివాళులు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నప్పుడు శాసనసభలో నేను మొట్టమొదటి అడుగుపెట్టినప్పుడు నేను ఒక ప్రసంగం చేస్తే వారు ఆ రోజు పార్టీలో లేకుండా కూడా ఆ రోజు వైసీపీ పక్షానికి వచ్చి నన్ను అభినందించడం జరిగింది. నా తండ్రి బివి మోహన్ గారికి వారికి ఉన్నటువంటి అనుబంధం ఈరోజు చాలా బాధ ఇస్తుంది, చాలా బాధ కలుగుతుంది. వారి కుటుంబానికి అదేవిధంగా కూడా ప్రగాఢ సానుభూతి సంతాపం తెలుపుతున్నాం. ప్రధానంగా ఈ కర్నూలు జిల్లాలో ఒక ముఖ్య నాయకుడు, ఈ నాయకుడు లేని లోటు పార్టీకి, ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి ఎలాంటి లోటు కలిగిస్తుంది? ఖచ్చితంగా పెద్ద లోటే అండి ఇది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఈరోజు నేను ఇంతకుముందే చెప్పాను, వర్గాలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, మనం గెలుచుకున్నటువంటి లీడర్లుగా చాలా కొద్దిమంది ఉన్నారు. వారి మరణం అనేది తీరని లోటు పార్టీకి. భగవంతుడు ఆ యొక్క బలాన్ని చేకూర్చాలి. కుటుంబానికి ఈరోజు చూస్తున్నాం, చాలా బాధాకరమైన విషయం ఇది. నాయకులు తెలుగుదేశం జాతీయ క్రమశిక్షణ సంఘం సభ్యులు సోమశెట్టి కేశవల్ గారు, సార్ మీరు చెప్పండి సార్, మీరు తెలుసుకున్నారు ఈ వార్త? నాకు ఉదయం మార్కెట్ చైర్మన్, మన గ్రంథాలయ చైర్మన్ ధనారెడ్డి గారు ఫోన్ చేసి ఇట్లా నాగిరెడ్డి గారు సీరియస్ ఉంది, ఏం సంగతి అంటే నాకు తెలియదు కనుక్కుంటా అంటే యేసుబాడి గారికి ఫోన్ చేశాను. ఇప్పుడే కొంచెం సీరియస్గా ఉంది, నమ్మకం తక్కువ అని చెప్పడం జరిగింది. అది వెంటనే మళ్ళీ ఒక అర్ధగంట కల్లా అఫీషియల్గా ఇట్లా మరి చనిపోయినారని చెప్పి మేము చాలా బాధపడ్డాము. తర్వాత వెంటనే ఫరూక్ చేశాను, కే కృష్ణమూర్తి చేశాను, ఇట్లా జరిగింది పరిస్థితి అని అందరూ కూడా బాధపడినారు. సరే, ఒక మంచి వ్యక్తి ఈరోజు మంచి డెవలప్మెంట్ జరిగే టైంలో నంద్యాల మంచి టైం, డెవలప్మెంట్ బాగా దాని మీద అభివృద్ధి చెందాలా, నంద్యాలకు నేను మేలు చేయాలనే ఉద్దేశం పార్టీ కూడా మారని, అధికార పార్టీ ఉంటే మేలు జరుగుతుంది, నంద్యాల టౌన్ బాగా చేయాలనే ఉద్దేశంతో మంచి మనసుతో రావడం జరిగింది. ఆయన కలలుగానే మిగిలిపోయే పరిస్థితి మిగులుతుంది కూడా ఊహించలేదు మేము. కానీ ఒక మంచి వ్యక్తిని పార్టీ పరంగా పోగొట్టుకున్నాము. కూడా చాలా అనుబంధం ఉంది కదా నాగిరెడ్డి గారితో. నేను వాళ్ళ బ్రదర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నాకు సుమారుగా 20 ఏళ్ళు ముఖ్యంగా ఉన్నాము. తర్వాత ఆయన పరిస్థితుల వల్ల మారడము, ఎందుకంటే రాజకీయ పరిస్థితి ఎవరికైనా ఒకరికి ఉంటుంది, ఆయన పరిస్థితి సరే లేనందువల్ల ఆయన పార్టీ మారడం జరిగింది. అలా పార్టీ మారిన వెంటనే మళ్ళీ సొంత గుటికి రావడం జరిగింది. మేము చాలా సంతోషం ఉన్నాము. ఒక మంచి వ్యక్తి మళ్ళీ మా పార్టీలోకి వచ్చి మళ్ళీ ఈరోజు వచ్చినందుకు పార్టీ బాగా బలం చేకూరింది. నంద్యాల పార్లమెంట్లో కూడా మంచి పట్టుంది, ఆయనకు ఆయు పట్టుంది. సరే, ఆ వార్త వింటనే మాకు చాలా బాధగా జరిగింది. మంచి ప్రాణం కూట్టుకొని వార్త ఉంది. స్థానిక నాయకులు ఉన్నారు, మీరు చెప్పండి సార్. నాగిరెడ్డి గారితో నాకు చాలా సంవత్సరాల అనుబంధం ఉంది. ఆ రోజుల్లో రాజకీయాలు రావడానికి కూడా వచ్చేసింది కూడా నేను మంత్రిగా నాగిరెడ్డి గారిని. వారు మండల అదేవిధంగా అధ్యక్షునిగా వాళ్ళ సోదరుడు భాస్కర్ రెడ్డి గారు చనిపోతే నాగిరెడ్డి గారిని అదే ఆయన చదువుకుంటా ఉంటే ఆయన మండలం ఆ లోటును భర్తీ చేయాలని చెప్పి తీసుకొచ్చి ఆయన పెట్టడం, ఆయన గెలిపించడం జరిగింది. తర్వాత వారి సోదరుడు 1991 అకాల మరణం చెందినారు. అప్పుడు కూడా నారా చంద్రబాబు గారి నాగిరెడ్డి గారిని వెంట పెట్టించి గెలిపించి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకు గెలిపేయడం జరిగింది. ఆ రోజు నాగిరెడ్డి గారికి దాదాపుగా 30 సంవత్సరాల నుంచి సంబంధం ఉంది. చిన్న యువకుడు, పెద్దవాడైనా నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా. కానీ ఈరోజు అకాల మరణం మళ్ళీ కళ్ళారా వాళ్ళ అన్నం చూసాం, మళ్ళీ ఈయన చూసే దురదృష్టం మాకు దక్కింది. చాలా బాధాకరమైనది. ఎందుకంటే శేఖర్ రెడ్డి గారు బాగా సాన్నిధ్యం ఉండేవారు, యువకుడు నాగిరెడ్డి గారు బాగా పనిచేసి ఇద్దరం కూడా కలిసి ఆయన ఎంపీగా నేను ఎమ్మెల్యేగా చాలా డెవలప్మెంట్ చేశాను ప్రాంతానికి. కానీ వారు ఎమ్మెల్యేగా ఈ మధ్య అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వేసి మళ్ళీ వేరే పార్టీలో పోయిన తర్వాత కూడా పనులు కావు, అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే తెలుగుదేశం పార్టీలోకి రావాలా, చంద్రబాబుతో సంబంధాలు ఉన్నాయి నాకు అని చెప్పి ఆయన ఒక నిర్ణయం తీసుకుని మరి ఆయనతో పాటు ఆయనతో ఉండే కౌన్సిలర్లందరినీ తీసుకుని తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి నంద్యాల ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని చెప్పి ఒక సంకల్పంతో ఉండే వ్యక్తి దురదృష్టం అనుకోకుండా చనిపోవడం చాలా బాధ. కళ్ళారా బాబు ఆయన తమ్ముడిని, ఆయన అన్నని కానీ 3-4 నేను చూసే దౌర్భాగ్యం మాకు కలిగింది. చాలా బాధాకరమైన విషయం నేను అనుకుంటా ఉన్నాను. దానికి నేను భగవంతుడు ప్రార్థిస్తున్నాను, వారి కుటుంబంకి, వారి కుటుంబ సభ్యులందరికీ భగవంతుడు మనోధైర్యాన్ని కలిగించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు సార్. ఇప్పుడే నంద్యాల నుంచి నా మృతదేహాన్ని ఆళ్లగడ్డ తరలిస్తున్నారు. ఆళ్లగడ్డలో ప్రజల సందర్శన రేపు ఉదయం అధికారిక అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ సాగుతున్నాయి. ఇది ప్రస్తుతం పరిస్థితి. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు.